పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. భావి తరాలకు వీటిని వివరించాల్సిన అవసరం పెద్దలుగా మనందరిపైన ఉంది. ఈ రోజుల్లో మొక్కలు ఉంటేనే మన భవిష్యత్ అనేది సుగమ్య గోచరంగా ఉంటుంది. పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రతి ఒక్కరూ చెబుతాం, కానీ ఆచరణలో ఎంతమంది అది సాధ్యం చేస్తున్నారనేదే పెద్ద ప్రశ్న. అయితే ఈరోజు పాఠశాలల్లో మొక్కల పెంపకం అనేది ఒక ప్రతిజ్ఞగా జరుగుతుంది. ప్రస్తుతం ద్వారకానగర్లోని శ్రీకృష్ణ విద్యామందిర్లో చిన్నపిల్లలు తమ పాఠశాల ప్రాంగణంలో మొక్కలు పెంచుతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. వినాయక చవితి వేళ మనం అనేక పత్రులతో స్వామిని ఆరాధించి తరించాము. అయితే అది అక్కడితో ఆగకూడదు. మొక్కల పెంపకం అనేది ఒక ఉద్యమంలా చేయాలన్న సంకల్పం అయితే విశాఖలోని మహిళా చైతన్య స్రవంతి నిర్వాహకులకైతే కలిగింది. అనుకున్నదే తడవగా పిల్లలందరినీ ఒక చోట చేర్చి మొక్కల పెంపకంపై ఆవశ్యకతను గుర్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వెంకటలక్ష్మి గారు మనతో ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, పిల్లలంటే మొక్కలు అంతా సమానంగా చూస్తాం, అవి పెరిగి పెద్ద అవుతుంటే ఎంత ఆనందిస్తామో పిల్లల భవిష్యత్తు కూడా అంత బాగుండాలని కోరుకుంటాం. మీరు ఏ సంకల్పంతో ఇదంతా చేస్తున్నారు? అసలు భావి భారత పౌరులుగా వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? నేను వెంకటలక్ష్మి అండి. మహిళా చైతన్య స్రవంతి అనే ఒక సంస్థని నేను 25 సంవత్సరాల క్రితం స్థాపించి విమెన్, చైల్డ్ అండ్ ఓల్డ్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్ అండ్ బ్లైండ్ చిల్డ్రన్కి నేను సహాయం చేస్తూ ఉంటానండి. మా పార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ కింద నేను డ్రింకింగ్ వాటర్ బోర్వెల్స్ ఫర్ ట్రైబల్ విలేజెస్, లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇన్ ద ట్రైబల్ గర్ల్స్ కాలేజెస్, హాస్టల్స్ ఇవన్నీ చేసేవాళ్ళము. ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్ చైల్డ్ అండ్ ఆల్సో డిజిటల్ క్లాస్ రూమ్స్ అవి ఇస్తాము. ఇప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్, మహిళా చైతన్య శ్రవంతి యాక్టివిటీస్, వీ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ట్రీ ప్లాంటేషన్ ప్రాజెక్ట్ అండి. ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ క్యాంపెయిన్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఈ సంవత్సరము 1000 మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. 6th క్లాస్, 7th క్లాస్ అండ్ 8th క్లాస్ స్టూడెంట్స్. వారి ద్వారా వారి ఇళ్ళకి ఇచ్చేసి ఈ మొక్కల్ని, శాప్లింగ్స్ని వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో నాటి ప్రతి మంత్కి ఒకసారి మంత్లీ రిపోర్టు వాళ్ళ క్లాస్ టీచర్కి సబ్మిట్ చేస్తారు, గ్రోత్ స్టేటస్ ఆఫ్ ద శాప్లింగ్. మేమేమో యాన్యువల్గా రివ్యూ చేస్తామండి. మా సంస్థ సభ్యులు, మహిళా చైతన్య శ్రవంతి సంస్థ సభ్యులు సంవత్సరానికి యాన్యువల్గా రివ్యూ చేసి వాళ్ళందరికీ, ఆ స్టూడెంట్స్కి ఎప్రిసియేషన్ సర్టిఫికెట్స్ ఇస్తాము. వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము. ఈ మొక్కల్ని పరిరక్షించడంలో, పెంచడంలో వాళ్ళకి మోటివేట్ చేసి ఈ ఫ్యూచర్ గ్రీనరీయే కాకుండా వాళ్ళలో ఆ గుడ్ హ్యాబిట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ అన్నది ఇన్స్టిల్ చేస్తున్నామండి. అది మా సంస్థ. పిల్లల అవగాహన ఎలా ఉందమ్మా మొక్కల పెంపకం పట్ల? చాలా బాగుందండి. పిల్లల అవగాహన చాలా బాగుంది. చక్కగా రిసీవ్ చేసుకున్నారు, చెప్పింది అర్థం చేసుకున్నారు. పరిరక్షణకి, మొక్కల పరిరక్షణకి చక్కగా అర్థం చేసుకున్నారు. వాళ్ళకి చెప్పాను, ప్రతిరోజు కొద్దిగా నీరు పోసి దాన్ని ఆలన పాలన అంటే వాళ్ళ పేరెంట్స్ ఎట్లా వాళ్ళని చూస్తారో వీళ్ళు కూడా ఇన్ రిటర్న్ ఆ మొక్కల్ని వాళ్ళు చూసుకొని, ఒక మంత్ అయిపోయిన తర్వాత నేను మీ ఇళ్ళకి వస్తాను, నేను వచ్చి చూస్తాను ఆ మొక్క ఎలా ఉందో, మీరు ఎంత బాగా దాన్ని పెంచారన్నది చూస్తానని చెప్పి వాళ్ళందరికీ మోటివేట్ చేశాను. వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు, రమ్మన్నారు. అందరూ కూడా ఎవరెవరు ఇంట్రెస్ట్ అని అంటే మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా చేతులు ఎత్తి వారి తాలూకా సంఘీభావం తెలిపారు, మాకు ఇష్టం అని చెప్పి. సో ఈ ప్రాజెక్ట్ తాలూకా ఎయిమ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫ్యూచర్ గ్రీనరీ బట్ ఆల్సో లైక్ ఇంక్రీజింగ్ ద ఈకో టేబుల్, వాటర్ టేబుల్ అండ్ ఈకో సిస్టమ్ ఫర్ ఎ బెటర్ ఈకో సిస్టమ్. ఇది తాలూకా ముఖ్య ఉద్దేశం అండి, ఈ ప్రాజెక్ట్ తాలూకా ముఖ్య ఉద్దేశం. అదే చిన్నారులు అయితే ఎంతో ఉత్సాహంగా మొక్కలను పెంచే కార్యక్రమం అయితే చేపట్టారు ఈరోజు స్కూల్లో. ముఖ్యంగా సైన్స్ టీచర్ మనతో ఉన్నారు. అమ్మ, మీరు పిల్లల్లో ఉత్సాహం చూశారు కదా, మీరు సైన్స్ పాఠాలు చెప్తున్నప్పుడే మొక్కల పెంపకం ఆవశ్యకత ఎలా చెప్పగలుగుతున్నారు? యాక్చువల్లీ మీరు చూసినట్టయితే మా స్కూల్లోని, అంటే మిగతా స్కూల్స్లో కాకుండా మాకు గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది. సో మేము ప్రతి బర్త్డేకి ఏం చేస్తామంటే మొక్కను ప్రజెంట్ చేయమంటాం. మీకు చుట్టూ చూస్తున్నారంటే ఆ మందారం మొక్కలు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బర్త్డే రోజు ఆ మొక్కనిచ్చి అక్కడ నాటుతారు. నాటిన తర్వాత ఎవ్రీ సాటర్డే వాళ్ళకి మేము ఈ కండక్ట్ చేస్తాము. ఈవినింగ్ వాటరింగ్ చేయడం, ప్లాంట్కి కొంచెం నీట్గా చేయడం, వాటి మధ్య ఏమైనా ఎరువులు అలాంటివి వేయడానికి అలాంటప్పుడు వాళ్ళు వేసుకున్న మొక్కకి పువ్వులు అవన్నీ పూసాయంటే వాళ్ళు చాలా ఆనందిస్తారు.
అవే పువ్వులను తీసుకెళ్ళి మేము ప్రేయర్లో దేవుడికి పెట్టడం అవన్నీ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళు ఉండే ప్లేసెస్ కూడా ఫ్లాట్లో అలా ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే, మీరు ఫ్లాట్లో ఉన్నప్పటికీ వాళ్ళకి ప్లేస్ లేదు అయినా కూడా ఒక పార్ట్ తీసుకొని దానికి మొక్కలు వేయమని మేము చెప్తూ ఉంటాం. అలాగే వాళ్ళు చేస్తారు. ఒక పువ్వు కానీ పూసిందంటే డెఫినెట్గా టీచర్కి తెచ్చి ఇవ్వడం, మేడం మీరు చెప్పిన ప్రకారం అలా చేసాము, మాకు పువ్వు వచ్చింది, మీకు తెచ్చిస్తున్నాము అలా చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా అంటే ఏంటంటే పిల్లల్లో అంటే ఈ రోజుల్లో ఎక్కడా కూడా పల్లెటూళ్ళతో కంపేర్ చేసే టౌన్స్లో ఎక్కడ కూడా మొక్కలు వేయడానికి ప్లేస్ ఉండట్లేదు. సో ఇలాంటప్పుడు మా స్కూల్లో మాత్రం ఈ పర్యావరణ పట్ల అవగాహన ఎక్కువగా కల్పిస్తున్నాం. అంటే ప్లాంట్స్ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్తాము. ఎందుకంటే వాటికి కూడా ప్రాణం ఉంటుంది, వాటిని తెంపేయకూడదు, వాటిని అనవసరంగా ఇది చేయకూడదు అని చెప్తుంటాం. ఈవినింగ్ ఎవ్రీ సాటర్డే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వర్క్ చేస్తూ ఉంటారు ఫీల్డ్స్లో. చేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వేసుకున్న మొక్క మిగతా మొక్కలను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా వాటికి ఇది చేయడం, వాటికి ఎండి ఆకులు ఉంటే తీసేయడం, ఇవన్నీ పనిచేస్తారు. పక్కన ఉన్నవన్నీ తీసేస్తుంటారు. అంటే వాటికి గొప్పి తవ్వించడం ఇవన్నీ చేస్తుంటారు. దానివల్ల ఏమంటే వాళ్ళకి మొక్కలు వేయాలి అన్న ఒక అవగాహన కలుగుతుంది. అందులో వాటి వల్ల ఉపయోగాలు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే పార్ట్ ఆఫ్ ద లెసన్. సో ఈ విధంగా మేము ఏం చేస్తామంటే వాటి పట్ల అంటే పర్యావరణకు ఉపయోగపడడం. ఫ్యూచర్ వీళ్ళకి ఇవ్వకపోతే మనకి ప్లాంట్ అనేది ఉండదు. ఇంకా హ్యూమన్ బీయింగ్స్ సర్వైవ్ అనేది అర్త్లో చాలా కష్టం. సో ఈ విధంగా మేము పర్యావరణం పట్ల అవగాహన కలిగిస్తున్నాం మా పిల్లలకైతే. ఇక్కడ చాలా మంచి పని చేస్తున్నారమ్మా. కొంతమంది చిన్నారులు అయితే మనతో ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, మీ ఇంట్లో మొక్కలు పెంచుతున్నావు నువ్వు? నేను మొక్కలు పెంచుతున్నాను. లాస్ట్ ఇయర్ నేను మొక్కలు పెట్టాను, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాయి. నాకు ఎంత ఆనందం పడుతున్నానంటే నాకు తెలియట్లేదు. అండ్ ఇంట్లో నేను రోజు మొక్క పెట్టాను, ఇంకా మల్లె పువ్వులు పెట్టాను. ఇప్పుడు నేను అది కూడా తల మీద పెట్టుకున్నాను. నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం. ఇంకా మా ఇంట్లో బ్రింజాల్ కూడా ఉంది, అది కూడా తీసుకొని ఇప్పుడు లంచ్లో అది కూడా పెడుతున్నారు. చాలా నాకు ఫ్లవర్స్ చాలా ఇష్టం అని, ఎందుకంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మళ్ళీ ట్రీస్ కట్ చేయకూడదని మేము వార్న్ చేయాలి అందరికీ. కట్ చేస్తే మేము అస్సలు ఊరుకోకూడదు. ఇంట్లో అపార్ట్మెంట్లో ఉంటున్నావా లేదా ఇండివిజువల్ హౌస్? ఇండివిజువల్ హౌస్. మొక్కలు పెంపడానికి చాలా ప్లేసెస్ ఉందా మీ ఇంట్లో? నైస్ అమ్మా, బాగా చెప్పారా. అమ్మా మీ ఇంట్లో మొక్కలు పెంచుతున్నావా? ఏంటి నీ ఆనందం ఏంటి వాటి చూడగానే ప్రతిరోజు చూస్తా ఉదయం లేవగానే? నేను దాన్ని రోజు వాటర్ వేస్తాను చెట్లకి. ఇంకా మాకు చాలా చెట్లు ఉన్నాయి. మాకు ఒక గార్డెన్ ఫార్మ్ హౌస్ ఉంది. నేను మిరపకాయ చెట్టు వేసాను. కారంగా ఉంటుందిగా. ఇంకా నేను ఆ చెట్టుని మార్నింగ్ కూడా ఫస్ట్ దాన్ని వాటర్ వేస్తా. తర్వాత ఇంకా ఒకవేళ నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే నేను మా ఫ్రెండ్కి చెప్తా ఇంకా దాన్ని చూసుకోవాలి బాగా అనుకొని. ఇంకా దానికి చెట్టు వస్తే దానికి ఏదైనా ఫ్లవర్స్ వస్తే నేను చాలా హ్యాపీ అవుతాను. చిన్న మొగ్గ రాగానే నీకు ఏమనిపిస్తుంది ఫ్లవర్స్కి? నేను చాలా హ్యాపీ అవుతాను. నేను ఎక్సైట్మెంట్ నేను తట్టుకోలేను. ఓకే, నువ్వు చెప్పమ్మా నీ అనుభవాలు ఏంటి? నేను రోజు ట్రీ పెంచుకున్నాను. ఇంకా నా మమ్మీ రోజు ఫ్లవర్స్ తీస్తుంది, ఇంకా ఆక్సిజన్ చాలా బాగా వస్తుంది. చాలా ఆనందం, చాలా హ్యాపీ అయ్యాను నేను. నేను ఇంకా పెంచుతున్నాను ఫ్లవర్స్. ఇంకా కట్ చేయకూడదు మన ఫ్లవర్స్, ట్రీస్ అంతే. నీ పేరేంట్రా? నా పేరు హరికృష్ణ మోహంతి. నేను 5th క్లాస్లో అక్కడ చెట్టు పెంచాను. అది ఇప్పుడు ఇంత పెద్ద అయిపోయింది. అది చూసి నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది. ఇంకా మన ఇంట్లో కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. దాంట్లో నేను రోజు నీళ్ళు పోస్తున్నాను. దాంట్లో నుంచి ఫ్లవర్ కూడా చేస్తున్నాను. అక్కడి నుంచి తులసి చెట్టు నుంచి చిన్న ఆకు తింటున్నాను. బాగుంది ఇప్పుడు తింటుంటే? బాగుంది. ఎందుకు మనం చెట్లు పెంచాలి? ఇప్పుడు చెట్లు చాలా చోట్ల నరికేస్తున్నారు కదా, నీకేమనిపిస్తుంది అది చూస్తుంటే? చెట్టు పోతే ఇంకా ఆక్సిజన్ ఉండదు. అప్పుడు ఆక్సిజన్ సిలిండర్ వేసుకోవాలి. అప్పుడు లైఫ్ ఫుల్ వేస్ట్ అయిపోతుంది. పొల్యూషన్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది. మరి మీ ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది కదా? మన చేతిలో ఉంది, కానీ ఆక్సిజన్ మన చేతిలో లేదు, చెట్టు చేతిలో ఉంది. అమ్మా నువ్వు చెప్పరా, నీ పేరేంటి? భవీన్ ధర్మసాయి. ఏంటి మొక్కలు పెంచుతున్నావు ఇంటి తీరా? ఏంటి మొక్కలు ఉన్నాయి? రోజ్, మనీ ప్లాంట్, తులసి ఎక్సెట్రా. ఇంకా నేను 5th క్లాస్లో అక్కడ మొక్క వేసాను. అది ఇంత అయిపోయింది. చూస్తే నీకంటే హైట్ అయిందా? నాకంటే హైట్ అయింది. చూస్తే అదోలాగా హ్యాపీనెస్ వస్తుంది. నీ ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నావా మరి అందరికీ మొక్కలు పెంచాలని?
నీ పేరేంటమ్మా? నా పేరు లక్కీ శర్మ. నేను 5th క్లాస్ అక్కడ మొక్క పెట్టాను. అది చాలా పెద్దదైంది. నాకు చూసి ఆనందంగా ఉంది. మొక్కల వల్ల మనకి ఆక్సిజన్, ఇంకా ఎండ వచ్చినప్పుడు సాయం ఇస్తుంది చెట్టు, నీడిస్తుంది. చెట్లు లేకపోతే మనకు ఆక్సిజన్ ఉండదు, నీడ ఉండదు. ఇంకోటి ఆ విషయం ఏంటంటే పేడ్స్ లేకపోతే యానిమల్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలీదు మనకి. ఈ ట్రీస్ ఉండాలి, గ్యారంటీగా ట్రీ పెట్టాలి. మా ఇంట్లో 3 ట్రీస్ ఉన్నాయి. ఈ తులసి, రోజు, మనీ ప్లాంట్ ఎక్సెట్రాస్. నేను ఆ ఫ్లవర్స్ చూసి నాకు ఎక్సైట్మెంట్ ఉంది. వావ్, నా ఫ్లవర్ అంత బ్యూటిఫుల్గా ఉంది, నేను గాడ్కి ఇస్తున్నాను, భలే ఉంది నా ఫ్లవర్. చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వస్తుంటాయా మొక్కల మీద వస్తుంది. అదే తులసిలోని అక్కడ బటర్ఫ్లై వస్తున్నాయి, చూస్తే నాకు ఎక్సైట్మెంట్ ఉంది. వావ్, నా ఫ్లవర్ ఎంత భలే ఉందో. అందరికీ నమస్కారం. నా పేరు మహాదేవ్ కార్తికేయ. నేను 6వ తరగతి చదువుతున్నాను. మొక్కలు నాటడం అంటే అది నాకు ఇష్టం. అందరూ ఇలా మొక్కలు నాటి నేచర్ని కాపాడాలి. ఎవరైనా మొక్కల్ని నరికితే వాళ్ళని ప్రశ్నించాలి. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉన్నారు పిల్లలందరూ. మొక్కలు నాటడంలో ఉండే ఆనందం అయితే వాళ్ళ మొహంలో కనిపిస్తుంది. వాళ్ళ ముఖాలు అప్పుడే పుష్పిస్తున్నాయి. మొక్కలు ఇప్పుడే నాటారు కానీ వాళ్ళ ముఖంలో ఉండే ఆనందం అయితే అవి పెరిగి పెద్ద అవుతాయనే ఒక విశ్వాసం అయితే ఉంది. చాలామంది ఇప్పటికే తమ ఇళ్లలోనూ స్కూళ్ళలోనూ మొక్కలు నాటి వాటిని పెంచుతున్న సందర్భం అయితే ఉంది. అందరూ కూడా మొక్కలు నాటడం వల్ల ఉండే ప్రయోజనాలను తెలుసుకోవాలి, చెట్లను నరికివేతను ఆపాలి, మన పర్యావరణాన్ని కాపాడుకోవాలనే మెసేజ్ అయితే ఈ పిల్లల దగ్గర నుంచి వినిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.